ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం పూర్తయిన తర్వాత మాత హరసిద్ధి మాత మందిర్ ఇది. హరసిద్ధి మాత ఉజ్జయిని మహంకాళి అని కూడా మనం అంటాం. తల్లి దర్శనానికి శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం. అటువంటి ఈ శక్తిపీఠంలో సాయంత్రం 6:30కి అమ్మవారికి హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ హారతి కార్యక్రమం చాలా వైభవంగా ఉంటుంది. ఉజ్జయినిలో ముఖ్యంగా చూడవలసింది ఈ హారతి కార్యక్రమమే. అటువంటి హారతుల్ని ఇప్పుడు వెలిగిస్తూ ఉన్నారు. మీ అందరి కోసం, మీకోసం ఈ హారతులు చూపించడం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి హారతులు దర్శనం చేసుకొని హరసిద్ధి మాత ఆ మహంకాళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని, ఆ తల్లి ఆశీస్సులు పొందుతారని కోరుతూ ఉన్నాం. చివరి దాకా చూడండి. అమ్మవారి ఆలయం కూడా మీకు చూపెడతాను. ఇక్కడ చాలా చక్కగా అది చూసారా, ఎంత వరుస క్రమంలో ఎంతో చక్కగా ఒక 3 వ్యక్తులు ఎక్కి ముందుగా ఆ దీపాల్లోని నెయ్యి వేసి ఒత్తులు వేసి ముందు పెట్టారు. 5:30కల్లా వాళ్ళు ప్రారంభించి 5:30 నుంచి వాళ్ళు అవన్నీ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఇవి వెలిగించుతూనే వస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇదేంటంటే ముందుగా అమ్మవారి దర్శనం చేసుకున్నాం మేము. ఎందుకంటే ఈ హారతుల సమయంలో అమ్మవారికి దర్శనం అయితే మనకి ప్రవేశం ఇవ్వరు. హారతులు పూర్తయిన తర్వాత అక్కడ లోనికి ఎంతమంది ఉంటే అంతమందికి మాత్రమే ఉంటుంది. తర్వాత తలుపులు వేసేస్తారు. బయట వాళ్ళు లోనికి రానివ్వరు, లోన్ వాళ్ళని బయటకు వెళ్ళనివ్వరు. ఆ ఆలయ ప్రాంగణంలో ఎంతమంది అయితే పడతారో అంతమందికి మాత్రమే అక్కడ అనుమతిస్తారు. అది మనకి చాలా అదృష్టం అని అనుకోవాలి. అందులో మేము కూడా ఒక అదృష్టవంతులు అనుకుంటాం. ఎందుకంటే అమ్మవారి దర్శనంలో హారతుల దర్శనం అంటే చాలా ముఖ్యమైనటువంటిది. అటువంటి ఈ హారతులు హరసిద్ధి మాత దర్శనంలో కడగడం మాకు చాలా మహద్భాగ్యం. చూడండి ఎంత చక్కగా వాళ్ళు హారతులు వెలిగిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు చాలా చాకచక్యంగా చక్కగా వెలిగిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏంటంటే దీపాలు స్టాండ్లాగా రాతితో చేసి ఉన్నాయండి. రాతితోని చేస్తారు. లోపల ప్రమిదలు లాగా ఉన్నాయి, రాతితో చేసినవే. వాటి నిండా నెయ్యి వేసి ఒత్తులు వేసి వెలిగించి చేశారు. చాలా క్షణాల్లో, అంటే మాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇది రోజు చూసేవారికి ఏమో కానీ మొట్టమొదటిసారిగా మనం దర్శనం కదా, మొట్టమొదటిసారి దర్శనం వలన చాలా 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 ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యానికి నేను ఇదయ్యాను. అందులోకి వెళ్ళిన తర్వాత ఇక అమ్మవారే ఆ జ్యోతి రూపంలో కనబడి అమ్మవారిని చూస్తున్నట్టుగా నాకు అనిపించింది. అందులో అమ్మవారు ఆ జ్యోతి రూపం అవన్నీ చూస్తుంటే ఎంతో తన్మయత్వం అయిపోయింది. ఎంత తన్మయత్వం అంటే మరిక అది మాటల్లో వర్ణించలేను. అంత చక్కగా ఉజ్జయినిలో ఈ అమ్మవారి హారతి కార్యక్రమం జరిగింది. నిజంగా ఇది మనందరికీ కూడా ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి. అంటే వెళ్ళి నేను దర్శనం చేసుకోవడం, యాత్ర చేయడం ఒక ఎత్తు అయితే, యాత్రలో భాగంగా ఈ హారతి అంతా కూడా వీడియో తీసి మీ అందరికీ చూపెట్టడం అనేది కూడాను ఇది ఒక భాగ్యమే. ఎందుకంటే అందరం వెళ్ళేందుకు అవకాశాలు ఉండాలి. అవకాశం లేని వాళ్ళకి ఏంటంటే ఇదొక మంచి సదవకాశం. ఇప్పుడు అన్ని యూట్యూబ్లు, అన్ని ఛానల్స్ వచ్చాక ప్రతి ఒక్కరూ కూడా పెడుతూనే ఉన్నారు. నేను కూడా అలాగే యూట్యూబ్ చూసే ఉజ్జయిని మహంకాళేశ్వర దర్శనం, ఓంకారేశ్వర దర్శనానికి ముఖ్య కారణమైంది. నిజంగా నాకు పూర్వజన్మ సుకృతమా ఏమో సంకల్పం ఒక నెల ముందు కలిగిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తాను. నిజంగా యాత్రలో భాగం ముఖ్యంగా ఏంటంటే ఆలయంలో ఈ హారతులు వెలిగించే ప్రదేశంలో దగ్గరగా ఉన్నాను నేను. అది చాలా దగ్గరగా ఉన్నాను. మా తర్వాత వచ్చేవాళ్ళు ఎవరికి కూడా లోనికి ప్రవేశం ఇవ్వలేదు. లోపల అమ్మవారి కోవులకు వచ్చేటువంటి ప్రవేశ ద్వారాన్ని అయితే మూసేశారు. మేము కూడా మరి దర్శనం అయిన తర్వాత ఎలా వెళ్ళాలో తెలియదు.
అది అంతా తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే ఆలయంలోకి ప్రవేశం ఉండేటువంటి ద్వారాలన్నీ కూడా మూసేసి ఇప్పుడు మనకి ఒక్క దీపాలు హారతి మాత్రమే మనకి చూపెడుతున్నారు. అటువంటి ఈ దివ్యజ్యోతి దర్శనం చూడండి. ఆయన ఎంతో చాకచక్యంగా ఎంతో చక్కగా ఆ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. నిజంగా వరుస తప్పకుండా ఆయన అదంతా మనం ఏంటంటే చిన్న నూనె చుక్క పడితేనే మనకి ఇంట్లో కాలు జారిపోతుంది. అటువంటిది ఆ దీపాల నిండా స్తంభం నిండా నెయ్యి అంతా కూడాను అయినప్పటికీ కూడాను ఎంత ఓపిక మీద ఎంత చక్కగా వారు చేస్తున్నారో. నిజంగా వారు ఆ విధంగా చేసుకోవాలి అంటే అదంతా అమ్మవారి యొక్క అదృష్టం అని అనుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం అని అనుకోవాలి. ఎందుకంటే అట్లా చేయడం అనేది చాలా అద్భుతం, ఆశ్చర్యం. మనకైతే ఆశ్చర్యమే అనిపిస్తుంది, వాళ్ళకి అలవాటే. మనమైతే కొత్తగా చూస్తున్నాం కదా. మనం ఎప్పుడూ కూడా చూడని ప్రదేశంలోని ట్రైన్ యాత్రలో ఇటువంటిది ఒక అద్భుతమైనటువంటి యాత్రని మనం అనుకోవాలి. అటువంటి అద్భుతమైన యాత్రని ఈరోజు మనం చేస్తూ అమ్మవారి యొక్క జ్యోతుల దర్శనం చేస్తున్నాము అంటే మనం చాలా అదృష్టం. అయిపోయింది, అన్ని జ్యోతులు వెలిగించినట్టున్నారు. అందుకే భక్తులందరూ బయలుదేరిపోతున్నారు. మాకు కొత్తగా ఉంది కాబట్టి ఇంకేమైనా జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాం మేము. ఇంకా ఇగోండి అమ్మవారి ఆలయం వైపు తిప్పుతున్నాను. ఇది మన అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉజ్జయిని మహంకాళి. ఆవిడే మనకి అమ్మవారి దర్శనం, అమ్మవారి ఆలయం ఇది. అమ్మవారి ఆలయాన్ని చూడండి ఎంత చక్కగా దర్శనం అవుతున్నారు. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం అండి.